ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ న్యూస్ ఎపిసోడ్ 19. ఈ రోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 26, 2024. ఈ రోజు ఫ్యాక్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే నంబర్ 1 ఫ్రెండ్స్, ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి మూవీని 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో భాగంగా అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ మూవీని అందులో షో వేయనున్నారు. ఈ సంవత్సరం జూన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ 1200 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. నంబర్ 2 ఫ్రెండ్స్, డిఆర్డిఓ ఐఐటి ఢిల్లీ సైంటిస్టులు కలిసి ఒక అడ్వాన్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని తయారు చేశారు. అయితే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ 360 డిగ్రీ యాంగిల్ లో సెక్యూరిటీగా మనిషికి పనిచేస్తుంది. నంబర్ 3 ఫ్రెండ్స్, వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ పేరు కెమెరా ఎఫెక్ట్. ఈ ఫీచర్ ని యూజ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేటప్పుడు ఫిల్టర్స్ యూజ్ చేయవచ్చు. ఆ వీడియో కాల్ మాట్లాడే టైంలో కూడా ఈ ఫీచర్ ని యూజ్ చేయవచ్చు. ప్రెసెంట్ అయితే ఈ ఫీచర్ అనేది కొంతమంది యూజర్స్ కి అవైలబుల్ గా ఉంది. మిగతా వాళ్ళకి త్వరలో రానుంది. నంబర్ 4 ఫ్రెండ్స్, ఇజ్రాయిల్ అటాక్ లో హజ్బుల్లా దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది అయితే ఇల్లు కూడా కోల్పోయారు. అయితే ఐక్యరాజ్య సమితి తెలియజేసిన ప్రకారం దాదాపు 90,000 మందికి పైగా తమ ఇళ్లను కోల్పోయారు. నంబర్ 5 ఫ్రెండ్స్, ఐసీసీ ఈవెంట్ లో ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అయితే వాళ్ళ టీం వచ్చే సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీలో సెమీఫైనల్ చేరుతుందని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అయిన అష్మతుల్లా సాహిద్ అన్నాడు. అంతేకాకుండా ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టీమ్స్ కూడా సెమీఫైనల్ చేరుతాయని అన్నాడు.